నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. లంచ్ చేశారా అండి? ఈరోజు ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి? ముందే అమావాస్య కదండి. సరే, అమావాస్యకి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ మీ పర్సన్వి మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మనము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పేది నేనేనా, చెప్పించేది మీరే. మీరే కార్డ్స్ ఇస్తే అదే చెప్పాల్సి వస్తుంది. మరి చూసే మా వ్యూవర్స్కి ఎవరు అయితే హానెస్ట్గా రెగ్యులర్గా చూస్తున్నారో, వాళ్ళు ఏ ప్రశ్న కోసం అయితే చూస్తున్నారో వాళ్ళకు సరైనటువంటి సమాధానం మీరు ఇవ్వండి. వాళ్ళు ఎవరు చూస్తున్నది మీకే తెలుసు కదా యూనివర్స్. వాళ్ళు చూసే వాళ్ళకు సరిగా వచ్చే విధంగా ఆన్సర్ వాళ్ళకి రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. తెలంగాణ స్టేట్, వనపర్తి డిస్టిక్, గన్పూర్ మండల్, రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు. నేను ఫొటోస్ ముందు అప్లోడ్ చేశాను. మీరు చూసి సంకల్పం చెప్పుకోండి, నెరవేరితే మీరు సందర్శించండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. దేదీప్యమానమైనటువంటి విగ్రహమూర్తులు మొక్కుతే వరం ఇస్తారండి. మీరు ఒకవేళ ట్రై చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ మీ పర్సన్కి మీ మీద ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్ వచ్చింది ఎందుకో. పేజ్ ఆఫ్ వాండ్స్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నైట్ ఆఫ్ పెటికల్స్, ఎయిట్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సెవెన్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ పెటికల్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, సిక్స్ ఆఫ్ స్వార్డ్స్, సిక్స్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ కప్స్. ఇదండి. సరే, మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్ అండి. మొత్తం మీద ఏదో చిన్న చిన్న ఇష్యూస్, మార్నింగ్ వీడియో కూడా ఏదో చిన్న చిన్న ఇష్యూస్ అని చెప్పారు కదండి. ఆ వీడియోకి రిలేటెడ్గా వచ్చింది. మీ ముందే సెఫల్ చేశాను కదండి నేను, మరి చూడకుండా సెఫల్ చేశాను. ఇటు తిప్పి కార్డ్స్ అయినా ఇలా వచ్చింది. సరే, మనం యాక్సెప్ట్ చేద్దాము. వాటి నుంచి మనకు రీడింగ్ అయితే మంచిగా ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే అట్లా వచ్చింది. అంటే ఇవి తొలగితే మీ లైఫ్లో ఇవన్నీ ఉండబోతున్నాయి అన్నట్లు. ఆ చిన్న చిన్న గొడవల గురించి ఆలోచించడం మీరు కానీ మీ పర్సన్ కానీ వదిలేస్తే మీరు ఈ రీడింగ్ ప్రకారం రీడింగ్ మొత్తంలో హ్యాపీగానే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మనము బాధాకరం నుంచి కీడెంచి మేలేంచమంటారు కదా, మనము సాడ్ మూమెంట్ నుంచే హ్యాపీ మూమెంట్కి వద్దాము. అసలు మీ మధ్యలో జరిగినటువంటి ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది కదా, మీ మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్కి వాళ్ళకైతే ఎక్కడ పాలిపోలేక అసలు లైఫ్ ఏంది, జీవితము ఉండాలా పోవాలా, ఇట్లా అయిపోయింది నా జీవితము, ఏందో మెడకాయ మీద ఏమో అంటారు కదా, తలకాయ మీద ఏమో అంటారు కదా, అట్లా అయిపోయింది. అంటే కత్తి పెట్టినటువంటి ఇట్లా ఉంది అన్నట్లు. మీకు ఎట్లా ఉందంటే ఎక్కడ మళ్ళీనా గొంతు తెగుతుంది, ముందరికి పోతే చెరువు, వెనక్కి పోతే బాయి అన్నట్లు ఉందండి. ఇంకా ఎవరినన్నా వాళ్ళు మనోళ్ళే, వీళ్ళు మనోళ్ళే, ఎలాంటిది పాలుపోలేక మీరు అలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే
మీరు బాగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తారండి. ఏంది కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ ఎందుకు హుందాతనం ఎందుకు పోయింది, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు పోయింది, ఇలా బయటపడాలి అని చెప్పేసి అయితే మీరు ఈ చిన్న చిన్న విషయాల గురించి నేను కింగ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ వాండ్స్, ఈ బయటపడడానికి మాత్రం మీరు మార్గాలు వెతుకుతున్నారు. మీ పర్సన్ మీ మధ్యలో ఉండేటువంటి రిలేషను ఏదైతే స్ట్రగుల్స్ పడుతున్నారో ఆ స్ట్రగుల్స్ నుంచి అయితే మీరు బయటపడడానికి పరిష్కార మార్గాలు అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారండి. తప్పకుండా మీరు బయటపడతారండి. మీరు కింగులు కదా, మీ పర్సన్స్ మీరు కింగులు కదా, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడతారు. వాళ్ళ తర్వాత ఏం ఆలోచిస్తున్నారు, మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి అడుగడుగున గుర్తుకొస్తుందండి. వాళ్ళు ఆలోచించారు ఏం చేయాలి, ఏంది పరిష్కార మార్గం అని చెప్పేసి అయితే ఆలోచించారు. ఆలోచించి అసలు వీటి నుంచి బయటపడడం అంటే మనము చెడునొక్కటే చూడకూడదు కదా, వాళ్ళ లోపల మనకి ఏది మంచో అది తీసుకోవాలి తప్ప ఏది చెడు అది ఎందుకండి మనకు. అందుకే మీరు మీ పర్సన్స్ కూడా మీ నుంచి పొందినటువంటి ప్రేమను ఒకటే గుర్తుకు చేసుకుని చాలా మంచి వాళ్ళండి మీ పర్సన్స్. మీ పర్సన్స్కి ఇప్పుడు మీ ప్రేమ గుర్తుకొస్తుంది, రావాలి కదా. ఏమంటారు కదా, తడిసి తల తాకితే తెలుస్తుంది ఏదైనా సమస్య విలువ, అంటే మీ విలువ తెలిసి వచ్చింది అన్నట్లు మీ ప్రేమను గుర్తుకు చేసుకుంటున్నారు. ఎంత అయినా ఈ ప్రేమ నాకు కావాలి. ఎన్ని సపరేషన్స్ వచ్చినప్పటికీ ఈ గొడవలు అనేది పక్కకు పెడితే, ఇది అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చండి, ఓం నమ శివాయ శ్రీమాన్, ఇది ఒక్కటి పక్కకు పెడితే మేము ఎంత బాగా ఉండేవాళ్ళము, ఎంత మంచిగా ఎంజాయ్గా ఉండేవాళ్ళము, ఎంత మంచి స్నేహం మాది, ఎంత మంచి ప్రేమ మాది అని చెప్పేసి అయితే మీ పర్సన్కి మీ గురించి గుర్తుకొస్తుంది. ఇప్పుడు మీ ప్రేమ ఇలా చిగురిస్తుందండి వాళ్ళకి. మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి ఇలా చిగురిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకవేళ మనీ మేకింగ్లో మీరు గాన బిజీగా ఉంటే, వాళ్ళు బిజీగా ఉంటే, మనీ గురించి ఏమైనా ఇంకా కొంచెం మీరు ఏమైనా స్ట్రగుల్స్ కానీ పడుతున్నారో ఏమో, ఏదంటేనేమి కాస్త మనీ చేతిలో పట్టుకొని పోవాలి మా పర్సన్ దగ్గరికి అని చెప్పేసి అయితే ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ మీ పర్సన్స్ మీ గురించి అయితే స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి వాళ్ళు. గో మీ పర్సన్స్ అంట ఇట్లా మీ దగ్గరికి ఒక ఏదో గుడ్ న్యూస్ తీసుకొని అయితే రాబోతున్నారండి. చాలా చాలా బాగుందండి మీ పర్సన్స్. మీరు చాలా మంచి వాళ్ళు, మంచి కలవబోతున్నారు. ఇక నుంచి నాకు నీవు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అన్నట్లు మీరు ఉండబోతున్నారండి. ఇదండి రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనము ఈరోజు కార్డ్స్ రీడింగ్ కూడా చూద్దామండి. చాలా బాగుంది రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఈరోజు ఏ వారం, మంగళవారం కదా, 222 అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఏంజల్ కార్డ్స్ తీద్దాము. చాలా బాగుంది రీడింగ్, మిస్ కాకుండా చివరి దాకా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ప్లీజ్ అండి, ఒకవేళ నెగిటివ్ మైండ్ నుంచి పాజిటివ్లోకి ఆలోచించాలి అంతే కదా అనుకుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఒక సమస్య వచ్చిందనుకోండి, సడన్గా ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కాదని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడిండు అనుకోండి, అయిపోయి ఇన్ని రోజులు మీరు ఉన్నటువంటి ప్రేమ అంతా సమాధి చేసేస్తారు, అయిపోయి గొడవలకు స్టార్ట్ అవుతారు. అంటే రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ కావాలి. ఎందుకు అలా జరిగింది, ఏంది మన మధ్యలో ఏం తక్కువైంది, ఏంది అనే సొల్యూషన్స్ ఆలోచించాలి. సరే, వాళ్ళు ఏదో తప్పు చేసి వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళకి తెలిసి వచ్చే విధంగా చేయాలనేది మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతంలో తెలిసి వస్తుందండి. అంటే ప్రతిదీ అన్నట్లు, అంటే రాంగ్ స్టెప్ వేయకుండా కాస్త వెనుక ముందు ఆలోచించి వేసేటువంటిది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అండి. మనము ఒక వ్యక్తి మన లోపల నుంచి వెళ్ళిపోయారు అంటే అది నిలదొక్కుని మీరంటారు ఇంకా 8 years అవుతుంది, 10 years అవుతుంది వాళ్ళ గురించి వెయిట్ చేసి అంటారు.
అలాంటప్పుడు వాళ్ళు పోయిన వాళ్ళు పోయి ఉంటుంది. యూనివర్స్ నీకు ఎన్నో ఒక దగ్గర నీకు కావాల్సినటువంటి వ్యక్తులను నీకు చూసే పెట్టింటుంది. అది నీకు కరెక్ట్ కాదు బిడ్డ, కరెక్ట్ కాదు నాన్న, నీకు సరిపోయే వ్యక్తులు వేరే ఉంటారు, వెతుకు చూడు అని నేను చెప్తే మనం వింటామా? వాళ్ళే కావాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంతవరకు మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. అంటే అలాంటి సాడ్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మార్గాలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతంలో తెలుస్తాయండి. కంపల్సరీ మీరు స్ట్రెంత్ అయ్యి వాళ్ళకే మళ్ళీ వాళ్ళే మీ దగ్గరికి వచ్చే విధంగా మీ వైబ్రేషన్ స్థాయి పెరుగుతుందండి. ఇది రోజు ఈ క్లాసెస్ వినడం వల్ల మీకే తెలుస్తుంది. ఈరోజు ఫ్రీ డెమో క్లాస్ 700 ఎపిసోడ్స్, అంటే డైలీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే దాదాపు 2 years పైన అవుతుందండి. ఒకవేళ ఈరోజు ఫ్రీ క్లాస్ ఉంటుంది, వినేవాళ్ళు నా నెంబర్ ఉంది కదా, నెంబర్కి మెసేజ్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. ఈవినింగ్ 7:30 PM ఉందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ అండి, ఏమొస్తుందో చూద్దాము. ట్రస్ట్ అంటండి, ట్రస్ట్ నమ్మనంటే నమ్మమా అని చెప్తుంది. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి నాట్ ది రైట్ టైం. మీరు అట్లే చేతులు ముడుచుకొని కూర్చోవడానికి నాట్ ది రైట్ టైం. టేక్ యాక్షన్. చూడండి అండి, అసలు యూనివర్స్ కూడా ఎంత బాగా చెప్తుంది చూడండి. టేక్ యాక్షన్, ఇట్స్ అప్ టు యూ. మీరు ముందుకు వెళ్ళండి, ఇంకా యాక్షన్ తీసుకొని అన్నట్లు. కాంప్రమైజ్ కాండి, ఏదైనా ఉంటే కాంప్రమైజ్ కాండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు ఫర్గివ్నెస్. చూసారండి, ఫర్గివ్నెస్, ట్రస్ట్. ఏదైనా ఫర్గివ్నెస్ చేసి మనకి అంటూ ఏదైనా ఉంటుంది అని వెతికితే మన పర్సన్స్ ఎవరో మీ పర్సన్స్ ఎవరో మీకు తారసపడతారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. దయచేస్తానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే. 3 వచ్చిందండి, 6 3 5 వచ్చిందండి, 333 వచ్చింది చూడండి అండి, ఎవరనుకున్నారో. 4 అండి, మళ్ళీ 3, మళ్ళీ 3. అబ్బా, 5 times 3 4 అండి, 2 times 4 వచ్చినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం పెండిలం రీడింగ్ తీసుకుందాము. ప్లీజ్ పెండిలం గారు, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నిజంగానే హానెస్ట్గా ఇష్టపడుతున్నారా? చూడండి అండి, ఎస్ అంటండి. ఎవరు చూస్తున్నారో మీకు తగ్గట్లు రావాలి. చూసే వాళ్ళు ఎవరో హానెస్ట్గా చూస్తున్న వాళ్ళకు సరిపోని విధంగా రావాలని యూనివర్స్ని నేను అడిగాను కదండి, అందుకే అలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం మెసేజ్లు కూడా చూద్దాము. అసలు మీ పర్సన్ మీకు ఎలాంటి మెసేజ్లు పంపబోతున్నారో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఆ రీడింగ్ అదే, ఈ రీడింగ్ ఇదే అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓ రామా, మీతో వాళ్ళు ఫిజికల్గా కలవాలనుకుంటున్నారంటండి. వాళ్ళు చెప్తున్నారు, దానికి మీరేం చెప్తున్నారు? పెయిన్ఫుల్ మెమరీస్ అంటే మీకేదో బాధాకరమైనటువంటి విషయాలు ఉన్నాయి అని చెప్పేసి మీ మెమరీస్ని మీకు చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మీ పర్సన్కి మీరు చెప్తున్నారు. ఓం నమః శివాయ, ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. నేను నీకు ఏమీ ప్రామిస్ చేయలేను, మీ పర్సన్ చెప్తున్నారండి మీకు. అందుకు మీరేమంటున్నారో చూద్దామండి.
నేను నీకు ఏ ప్రామిస్ చేయలేను. ఇంతకు ముందుకు అంటే పెయిన్ఫుల్ మెమరీస్ అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటివి ఇంతకు ముందుకు పెయిన్ఫుల్స్ మూమెంట్స్ ఉన్నాయని మీరు చెప్తుంటే మీరు ఏమంటున్నారు, మీ పర్సన్ ఏమంటున్నారు, నేను నీకేమీ చెప్పలేను, ఇప్పుడు ప్రామిస్ చేయలేను అని అంటే అంత డ్రామా అని మీరు అంటున్నారు. మీరంతా డ్రామా ఎందుకు ఇయ్యలేరు, ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నట్లు మీరు అంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత నెక్స్ట్ డ్రామా అంటే మీ పర్సన్ ఏమంటున్నారు, నీవు నన్ను ఇప్పుడు చూస్తున్నట్లు చూడకు, దానికి నేను అర్హత లేదు. అయితే ఇంకా ఇప్పుడు చూస్తున్నట్లు చూడకు నన్ను, డోంట్ రైట్ మీ ద వే యూ డూ, ఐ డిడ్ నాట్ డిజర్వ్ ఇట్. అంటే నీవు నన్ను చూసినట్లు ఇక చూడకు, నేనందుకు అర్హుణ్ణి కానులే, అర్హత నాకు లేదులే అర్హత అని చెప్పేసి మళ్ళీ ఎందుకో మీ పర్సన్కి కోపం వచ్చిందేమో మీరు డ్రామా అనేసరికి. అంటే ఇది పాజిటివ్ అనుకుంటే డ్రామా అన్నదానికి వస్తే ఇంతకు ముందుకు చూసినట్లు నన్నేం చూడకు, నేను అట్లా డ్రామాలు వేసే క్యారెక్టర్ ఏం కాదు నాది అన్నట్లు చెప్తున్నారు మీ పర్సన్ మీకు. మీరేమంటున్నారో చూద్దాం. వే డూ ఐ ఫీల్ సో లాస్ట్, నాకెందుకని నేను ఏదో కోల్పోయినట్లు ఉంటున్నాను అన్నట్లు మీరు అంటున్నారు. నేను అట్లా దాన్ని నేను అలాంటి వాళ్ళని ఏం కాదని మీ పర్సన్ అంటే మీరేమో సరే ఏదేమో కానీ నాకేదో కోల్పోయినట్లు ఉంది ఎందుకని అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే అండి. ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ ది ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్. థ్యాంక్ యూ అండి. అక్కడ మా బాబు కాలేజ్ గురించి మాట్లాడుతున్నందుకు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ హజ్ డిఫరెంట్లీ. ఒకవేళ ఈ టైం మళ్ళీ వెనక్కి తిరిగిపోయింటే నిన్ను ఇంకా డిఫరెంట్గా చూసుకునేదాన్ని అన్నట్లు మీరు చెప్తున్నారు. ఒకవేళ ఈ టైం మళ్ళీ వెనక్కి పోయింటే ఎంత బాగుంటుండే, నిన్ను అప్పుడు చూసుకోలేదు కదా ఇప్పుడు చూసుకుంటుంటే, మళ్ళీ వెనక్కి పోయింటే మంచిగా చూసుకుంటుంటే అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు. మీరేమంటున్నారు, వే ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ, నీవు నన్ను ఎందుకు ప్రేమిస్తావులే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఓకే అండి. మళ్ళీ మీ పర్సన్ ఏమంటున్నారు, నీవు నన్ను ఎందుకు ప్రేమిస్తావులే అని మీరు అంటున్నారు. అదే అప్పుడు కరెక్ట్గా నిన్ను ఇష్టపడలేదు, మంచిగా చూసుకోలేదు, మళ్ళీ ఆ టైమింగ్స్ వస్తే నిన్ను బాగా చూసుకుంటుంటే అని మీ పర్సన్ అంటే మీరేమో నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తావులే, అప్పుడు ఎందుకు అంటే అప్పుడు నిర్లక్ష్యం చేసిండ్రు కదా అట్లా మీరు అంటున్నారు. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ, నేను ఇప్పుడు ఇది చేయలేను. అంటే నేను ఇప్పుడు నీకు నమ్మబలకడము నాకు చేతనవుతలేదు అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు మీ పర్సన్స్ మీకు. నేను నీకు నమ్మకము చేయలేకపోతున్నా, ఏం చేయాలో అన్నట్లు వాళ్ళు అంటున్నారు. నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ, నన్ను నువ్వు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు. మీరు పాజిటివ్గా మారిపోయారండి మళ్ళీ. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ, అదే ఎవరు, నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ, ఎవ్వరు అర్థం చేసుకోలేరు నువ్వు తప్ప అని చెప్పేసి అంటున్నారండి. మీరు అంటున్నారు ఐ విష్ టు బీ లైక్ యూ, నేను నీతో ఉంటే బాగుండు అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు మళ్ళీ మీ పర్సన్. మీరేమంటున్నారు, ఐ విష్ కుడ్ నాట్ అండర్స్టాండ్ యూ, నేను నిన్ను అర్థం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. బాగుంది మీది లాస్ట్కి చాలండి. ఇంకా ఐ విష్ టు బీ లైక్ యూ, నేను నీ దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది
అయితే మీరేమంటున్నారు, నువ్వు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు అని అంటే, మీ పర్సన్ ఏమంటున్నారు, నేను నీతో ఉంటే బాగుండు అని అంటే, వీళ్ళు అంటున్నారు, మీరంటున్నారు, మళ్ళీ మీ పర్సన్ ఏమంటున్నారు, నేను నీతో ఉంటే బాగుంటుంది అంటే దానికి మీరేమంటున్నారు, నేను నిన్ను అర్థం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇదండి కార్డ్స్ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయండి. చాలా రోజులైంది కార్డ్స్ రీడింగ్ చేయక. సరే ఒకసారి చూద్దాము, ఆఫ్టర్నూన్ చూసుకుంటారు అని చెప్పేసి చేశానండి. ఇదండి, ఒకవేళ ఈవినింగ్ 7:30 PM మీకు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఏంది, ఎలా అని తెలుసుకోవాలి అని ఉంటే కంపల్సరీ మీ ఆలోచన తీరు మార్చుకోవాలి, పాజిటివ్లోకి మారాలి, దేన్నైనా సాధించాలి అనేటువంటిది మన లోపలనే ఉంటుంది. యద్భావం తద్భవతి అండి. మనం ఏది ఆలోచిస్తే అదే, మనమే దైవ స్వరూపం. ఇవన్నీ ఈ క్లాస్లో తెలుస్తాయండి. కంపల్సరీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా నా నెంబర్కి మెసేజ్ చేయండి, నేను లింక్ పంపిస్తా. నా సబ్స్క్రైబర్స్గా, నా వ్యూవర్స్గా మీకు ఈ సబ్జెక్ట్ అంటే ఏందని తెలియపరచాలనే సంకల్పం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జనో సుఖినో భవంతు.